చెప్పాలి, సిగ్గుండాలి. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి మీకు సిగ్గుండాలి, ఒక పాయింట్. రెండోది, గత 10 ఏళ్ళుగా కూడా భూములను దారాదత్తం చేసింది మీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాకు 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఎలాంటి రోల్ లేదు అనేది రెండో పాయింట్. మూడోది, మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయ్యారు కవిత హస్బెండ్ అనిల్కి సంబంధించి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లీగల్ నోటీస్ కూడా, మీ పార్టీ ఎమ్మెల్యే అయినా మీకు లీగల్ నోటీస్ పంపారు. మీ ఛానల్ ఖచ్చితంగా అది అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు, టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానలే, దానికి కూడా లీగల్ నోటీస్ పంపారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాలుగా ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీతో ఆరోపణలు ఈ రోజు అక్కడ కూడా చేయడం జరిగింది. మేము ఏమంటున్నామంటే అది ఏదన్నా కానీ లీగల్ నోటీస్ ఏదైనా అందించినా కానీ తప్పకుండా లీగల్ గానే మేము ఏ విధమైనటువంటి అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి అన్ని విచారణల్లో కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేసినట్టుగా లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆరోపణ చేస్తుందో అదే ఆరోపణ అక్క కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే మా ఎమ్మెల్యేల మీద ఎస్పెషల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అది జగదీశ్వర్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే నిరంజన్ రెడ్డి గారి మీద కావచ్చు, అండ్ అదే విధంగా ఈరోజు వివేకన్న మీద కావచ్చు, మాధవరం కృష్ణారావు గారి మీద కావచ్చు, మల్లారెడ్డి గారి మీద కావచ్చు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో, మేమైతే ఈరోజు అధికారంలో లేము. మేమేమంటున్నామంటే మీకు ఏది అనిపించినా దాన్ని న్యాయపరమైనటువంటి విచారణ జరిపించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు చేపియండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి. ఈరోజు స్పష్టంగా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని అక్క కూడా చేయడం చాలా శోచనీయమైనటువంటి అంశం. మేము ఈ రోజు కూడా ఏ ఎంక్వైరీకైనా కానీ మేము సిద్ధమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ మా మీద అన్ని ఏవైతే ఈ రోజు అక్క చేసిన ఆరోపణలు 2 సంవత్సరాలుగా మాకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉన్నది. చేస్తున్న దానిలో ప్రభుత్వంగా వాళ్ళు నిరూపించలేనటువంటి అంశాలను అక్క ఈ రోజు ఆరోపణల ద్వారా అంటే మా మీద ఏం ఆరోపణ చేయదలుచుకుందో మాకు అర్థం కాలేదు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, సరే మా ఇంటి ఆడబిడ్డ ఎక్కడున్నా కానీ బాగుండాలని కోరుకుంటాం. ఆమె కూడా ఒక అంబిషన్ తోటి ముందుకు పోతున్నా అని చెప్పింది, నేను సీఎం అవుతా అని చెప్పింది. తప్పకుండా దాంట్లో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉండాలి. అంటే కవిత గారు సీఎం కావాలని కూడా కోరుకుంటున్నారు మీరు? నో సార్, మేమేం చెప్పామంటే మా కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా తెలంగాణ ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు బాగుండాలని కోరుకుంటాం తప్పితే నాకు నేను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకోవట్లేదు కదా.